హాయ్ అండి అందరికీ. మా మమ్మీ అయితే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అటికే బజ్జీ ఇంకా పకోడీలు చేస్తున్నారండి. ఆ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి ముందుగా ఉంచుకున్నారనమాట. ఏమిటైనా మేము అందరూ తింటాం యూజువల్గా, రోహి కూడా తింటూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇంకా అందరికి ఇష్టమని చెప్పేసి ఇంక చేస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్కి. మమ్మీ అయితే ఇక్కడ టిష్యూ రోల్ పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ మీద పెట్టారనమాట. ఆయిల్ అది కొంచెం బాగా పీలుస్తుంది, తిన్నప్పటికీ కొంచెం ఆయిల్ తగ్గి బాగుంటుంది టేస్ట్ అది అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి రోహి అయితే ఇంకా ఈవినింగ్ లెగ్గానే ఇంకా పర్మిషన్ సాంగ్ ఉంటుంది కదండి, ఆ సాంగ్ పెట్టుకొని దానికి తగ్గట్టు డ్రెస్ కావాలని చెప్పి గోల్ పెట్టి డ్రెస్ వేసుకొని సేమ్ హీరోయిన్లో స్టెప్స్ వేస్తుంది అనమాట. ఇక్కడ రోహి అయితే ఎలా అంటే ఆ సాంగ్లో తగ్గట్టు ఆల్మోస్ట్ ఏది మ్యాచ్ అయితే అది లెహంగా చుడిదార్ ఏదైతే అది ఇంకా కబోర్డ్ ఎక్కి మొత్తం బట్టలన్నీ పీకేసి మొత్తం ఆ డ్రెస్ కావాలని గోల్ చేస్తుంది ఇంకా. అండ్ ఇక్కడైతే మా చెల్లి ఒంగోలు నుంచి వచ్చిందనమాట 4 months తర్వాత. సో ఇంకా రోహి అయితే వాళ్ళ పెళ్ళిని చూసిన వెంటనే ఇంకా ఫుల్గా ఎగ్జైట్ అయిపోయింది. ఇంకా మీరు తన హ్యాపీనెస్ తన ఫేస్లో చూడొచ్చు, ఎంతలా అరుస్తుందో, ఎంతలా ఎగ్జైట్ అయిపోతుందో. అమ్మో, ఓపెన్ చేయి. సూపర్. ఇక్కడైతే ఆ చెల్లి ఇంకో అలా వచ్చింది కాబట్టి ఇంకా నైట్ హోటల్ ప్లాన్ చేసాం అనమాట వాళ్ళ ఇంట్లోని. సో ఇంకా దానికి బయలుదేరుతున్నాం అనమాట. జస్ట్ ఒక 5 minutes కూడా పట్టదండి, అంత దగ్గరే అనమాట. సో స్కూటీ మీద మేము ముగ్గురు కలిపి వెళ్తున్నాము. రోహి ఏంటంటే కొంచెం కొత్త ప్లేస్కి వెళ్తే కొంచెం భయపడుతుంది అనమాట ముందు. అందులో 4 months అయిపోయింది ఇంకొచ్చేసరికి, అందుకని చెప్పి ముందు కొంచెం టైం పట్టింది అనమాట సెట్ అవ్వడానికి. తర్వాత ఇంకా నార్మల్ అయిపోయి ఇంకా మా చెల్లి తను ఇద్దరు కలిపి ఫుల్గా డ్యాన్స్ వేసుకొని గెంతుకొని ఆడుకున్నారు అనమాట ఫుల్గానా. Pens? Pen. Give me. Thank you. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిన్ని మా కోసం అయితే డిన్నర్కి పూరి అండ్ ఆలూ కర్రీ చేస్తున్నారండి. రూహి కూడా తింటుంది ఒక్కొక్కసారి, బట్ తన మూడు బట్టి ఉంటుంది అనమాట. రైస్ తింటుందా లేకపోతే టిఫిన్ తింటుందా అన్నది, ఏది నచ్చితే పెడుతుంటాను టోటల్గానా. రోహి అయితే మనం ఏది చేస్తే అది చూసి చేసేస్తుందండి, కొంచెం ఫాస్ట్గానే చేస్తుంది. ఏంటంటే నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. నార్మల్గా పక్కన ఫోన్ మాట్లాడుతుంటే ఇంక తను వచ్చేసి ఏదో కార్డ్ పట్టుకొని తను హలో అనుకుంటే ఏదో తను మాట్లాడుతున్నట్టు ఫీల్ అయిపోయి యాక్ట్ చేస్తుంది అనమాట. మాకు చూడడానికి భలే నవ్వు వచ్చింది మా అందరికీ.
అండ్ ఇక్కడ రోహి అయితే ఆడుకొని పడుకుంటుందండి. 11:30 అలా అయినట్టుంది. ఆ తర్వాత ఇంక నేను మా చెల్లి మూవీ చూస్తున్నాం అనమాట. మూవీ ప్లాన్ చేస్తుంటే ఇంకా బయటకు సౌండ్ వచ్చేసరికి బయటకు వచ్చి చూస్తే చాలా పెద్ద గాలి వర్షం అనమాట. సరే అని చెప్పి సరదాగా 10 మినిట్స్ ఇంకా అలా బయట ఉన్నాము. ఇంకా అలాగా సర్లే నైట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా లోపలికి మళ్ళీ వచ్చి మూవీ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ మేము వస్తున్నాం అని చెప్పేసి మా పిన్ని గులాబ్ జామున్ చేశారనమాట. సో ఇంకా తినేసి మూవీ చూస్తూ కూర్చున్నాం. మూవీ మధ్యలో ఏంటంటే 1 o'clock అలాగా పవర్ తీస్తారు, పెద్ద ఈ వర్షం అనేసి. ఇంకా ఏం చేయాలో తెలియక తర్వాత ఇంకలా కూర్చొని మాట్లాడుకుంటూ తర్వాత వెళ్ళిపోదాం పడుకోవడానికి అనుకున్నప్పటికీ అప్పుడే మళ్ళీ పవర్ వచ్చేసరికి సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ చూడడం స్టార్ట్ చేసాము. మూవీ కాదు, వెబ్ సిరీస్ సుజాల్ 1 and 2 అనమాట. ప్రైమ్లో ఉంటుంది వెబ్ సిరీస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ట్రై చేసి చూడండి కావాలంటే. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి ఇంకా రోహికి అయితే టిఫిన్ అది పెడుతున్నాం అనమాట. తను తినడం కన్నా సెల్ఫ్గా తినడానికి ఇష్టపడుతుంది, కానీ తను మొత్తం అన్ని పడేస్తూ ఉంటుంది. ఇంకా తను తింటలే అని చెప్పి తర్వాత నేను లాస్ట్ తినిపించానండి. తినిపించేసి ఇంకా మేము కొంచెంసేపు ఆగి ఇంకా ఇగోండి ఇక్కడైతే రోహి బాబుకి తినిపిస్తుంది అనమాట. బొమ్మను పట్టుకొని బొమ్మను కూర్చోబెట్టుకొని తను తినిపిస్తూ కూర్చుంది. మాకైతే చూడడానికి భలే సరదాగా నవ్వొచ్చింది అనమాట. అసలు తను పిల్లలు తినరు కానీ ఆ పక్కన పెట్స్కి మాత్రం భలే పెడుతుంటారు. నువ్వు తినవా రోహి? రోహి ఓయ్ రోహి తినవా? నువ్వు ఆమె చేయవా? నువ్వు ఆమె చేయడానికి పెడుతున్నావు. బాగున్నా, చాలా బాగుంది. అయ్యో నాది రోహిత్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మా ఇద్దరిని కలిపి మా చెల్లి మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది అనమాట. దట్స్ ఇట్ అండి. ఈ క్యాజువల్ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ అండి. బాయ్ అండి అందరికీ.